ఏలూరు జిల్లా ముసునూరులో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడంటూ ఓ యువకుని స్తంభానికి కట్టేసి దాడి చేశారు యువతి తరపు బంధువులు. సాయి చంద్, సాయి దుర్గాలు 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా కారులో తీసుకువెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని నూజువీడు ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన సాయి చంద్, దుర్గా పెళ్లి చేసుకున్నారు. అయితే అదే రోజు వాళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో దుర్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలోనే దుర్గా వాళ్ళ తాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, పట్టీలన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయినట్టు సాయి చంద్ చెప్తూ ఉన్నాడు. అయితే డిసెంబర్ 31న దుర్గా పనిచేస్తున్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు సాయి చంద్. అయితే అదే సమయంలో దుర్గ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. తనపై దాడి చేసి దుర్గను తీసుకువెళ్లిపోయినట్టుగా సాయి చంద్ చెప్తున్నాడు. రైట్, ఏలూరు జిల్లా ముసునూరులో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఇద్దరు సాయి చంద్ అలాగే దుర్గా పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి వెళ్లి ఇద్దరు కూడా ఒక పసుపు కొమ్ము కట్టి ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, తమకు ప్రాణహాని ఉంది అంటూ. సో పోలీసులు దుర్గ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే వాళ్ళ తాతగారు కూడా అక్కడికి వచ్చి ఆ దుర్గ దగ్గర ఉన్న బంగారాన్ని అలాగే కాళ్ల పట్టీలను కూడా తీసుకెళ్లిపోయారు. కానీ ఆ తరువాత మరుసటి రోజు దుర్గ పనిచేస్తున్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి యువతి బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బంధువులు చేరుకుని సాయి చంద్ను స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. జుట్టు పట్టుకుంటూ నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఏలూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అందరూ కూడా చూస్తూ ఉండిపోయారు, ఏం జరుగుతోందో అని చెప్పి అడుగుతున్నారు. చూడొచ్చు, తీవ్రంగా కొట్టారు సాయి చంద్ని. పోలీసులని ఆశ్రయించారు ఇద్దరు కూడా. మరి పోలీసులు వీళ్ళిద్దరికి రక్షణ కల్పించారా, కల్పించలేదా, పోలీసుల వర్షన్ ఏంటి అన్నది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి చంద్ మాత్రం తన దగ్గర నుంచి దుర్గను తీసుకువెళ్ళిపోయారు, నన్ను తీవ్రంగా కొట్టారు అని అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సాయి చంద్ను కొడుతున్న దృశ్యాలు చూడొచ్చు. తీవ్రంగా స్తంభానికి కట్టేసి, వైర్తో కట్టేసి మరి పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఆ తర్వాత జుట్టు పట్టుకుంటూ లాక్కొని తీసుకెళ్లారు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు, ఎవరు కూడా అడగట్లేదు ఎందుకు, ఏం జరిగింది అని చెప్పి. పోలీసులు మరి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం ఉందా, పోలీసులు మరి ఏం చేస్తున్నారు అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇద్దరు కూడా 9 ఏళ్లుగా ప్రేమించుకుంటూ ఉన్నారు, కానీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ దుర్గా కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు 2 రోజుల క్రితమే అంటే డిసెంబర్ 30వ తేదీన ఇద్దరు దగ్గరలో ఉన్న ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 31వ తేదీన యథావిధిగా తను విధులకు వెళ్ళింది దుర్గా. అక్కడికి చేరుకున్న దుర్గా బంధువులందరూ కూడా సాయి చంద్ని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టి ఆ తర్వాత దుర్గని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. ఓవర్ టు యు అశోక్. సుమతి, బేసిక్గా విజువల్ చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో అంటే ప్రేమ వ్యవహారంలో ఈ స్థాయిలో ఒక మనిషిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు. మనకు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. సో ఒకవేళ అమ్మాయి మైనర్ అయితే మీకే రైట్స్ ఉంటాయి, మేజర్ అయితే అమ్మాయి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు, ఆమె జీవితం ఆవిడ బతికే హక్కు ఆమెకు ఉంటుంది. అలాంటిది ఇంతమంది చూస్తూ ఉండగా పబ్లిక్గా తన కూతుర్ని పెళ్లి చేసుకున్న వ్యక్తిని
అది కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తిని, ఒక మేజర్ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఈ రకంగా ఒంటిపై షర్ట్ తీసి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొచ్చి స్తంభానికి వైర్లతో కట్టేసి మరీ కొడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి తల్లి, తండ్రి, అమ్మాయి అన్న వాళ్ళందరూ కలిసి ఎంత దారుణంగా కొట్టి ఆ అమ్మాయిని అక్కడ నుంచి అతని దగ్గర నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో ఇష్యూలో ఎంటైర్ ఎపిసోడ్ ఇతను తప్పు ఉంటే ఉండొచ్చు, ఓకే, వాళ్ళ అనుమతి లేకుండా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకోవచ్చు. మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, ఆ అమ్మాయి ఒపీనియన్ తెలుసుకోండి. సో చట్ట ప్రకారం మేజర్లు ఇద్దరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాళ్ళని కాదనే హక్కు కూడా తల్లిదండ్రులకు కూడా లేదు. తల్లిదండ్రులకు కూడా బిడ్డల మీద హక్కు 18 ఏళ్ల లోపు మాత్రమే, అంటే మైనారిటీ తీరిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా బతికే రైట్ ఏ పిల్లలకైనా ఉంటుంది. కానీ ఇంత దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళిన పరిస్థితి ఎక్కడా చూడాలి. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈ విధంగా వాళ్ళు వచ్చి అతన్ని ఒంటి మీద బట్టలు తీసి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొచ్చి స్తంభానికి కట్టేసి మరీ కొడుతుంటే చుట్టుపక్కల అంతమంది జనం సినిమా చూసినట్టు చూస్తున్నారు. చూడండి, ఆ విజువల్లో మీకు క్లియర్గా కనపడుతుంది. చుట్టూ కనీసం 100 మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆపచ్చు, ఒక నలుగురు వచ్చి మీరు ఇట్లా కొట్టడం ఏంటి అని చెప్పి అతను ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఇలా కొట్టే క్రమంలో అతను ప్రాణం తీసేస్తే ఏం చేస్తారు? ఇవాళ రేపు పరువు హత్యలు అనేకం చూస్తున్నాం. కూతురు వేరే కులవాడిని పెళ్లి చేసుకుందానో, కూతురు తనకంటే తక్కువ ఆస్తి ఉన్నవాడిని పెళ్లి చేసుకుందానో, ప్రేమించిందనో తల్లిదండ్రులు కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలు, లేకపోతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వ్యక్తిని హత్య చేసిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇంత పబ్లిక్గా అతను కొట్టుకుంటూ తీసుకొచ్చి స్తంభానికి కట్టేసిన వాళ్ళు అతను ప్రాణం తీయటానికి పెద్దగా ఆలోచించరు, ఎందుకంటే ఆ రకంగా రెచ్చిపోతున్నారు, ఆ రకంగా దాడి చేస్తున్నారు. సో ఉంటే మా కూతుర్ని ఇతను తీసుకెళ్ళిపోయాడు అన్న బాధ ఉంటే ఉండొచ్చు, తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ బాధను వ్యక్తం చేసే విధానం వేరుగా ఉంటుంది, దాని చట్టాలను అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అదేమీ కాకుండా ఈ రకంగా కొడుతుంటే ఇంతమంది జనం చూస్తూ ఉన్నారు. ఆ విజువల్ చూస్తుంటేనే చూసిన ప్రతి ఒక్కరికి బాధ కలుగుతోంది. సో ప్రస్తుతం అందులో దెబ్బలు తింటున్నా ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత ఈ రకంగా స్తంభానికి కట్టేయించబడి దెబ్బలు తింటూ ఉన్నాడో ఆ సాయి చంద్ ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నూజివీడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. నిన్న వాళ్ళు కొట్టిన దెబ్బల తర్వాత హాస్పిటల్లో చేరాడు. సో పోలీసులు ఇప్పటికైనా అతనికి ప్రొటెక్షన్ ఇస్తున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రెండోది, అతను పెళ్లి చేసుకున్న సాయి దుర్గ ప్రస్తుతం ఎక్కడుంది? ఆ అమ్మ నాన్న ఆమెను తీసుకుని వెళ్ళిపోయారా, ఇతని దగ్గరే ఉందా? ఇవన్నీ కూడా అతనితోనే మాట్లాడదాం. ఒకసారి సాయి చంద్ దగ్గరికి వెళ్దాం. సాయి చంద్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? హెల్త్ అది బాగానే ఉందా? చెప్పండి సార్. హెల్త్ అది బాగానే ఉందా? కొంచెం పర్లేదు సార్, బాగా కొట్టారు నిన్న. కాలు ఒకటి ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే, ఇప్పుడు ఆ స్తంభానికి కట్టేసి కొట్టారు మిమ్మల్ని, కొట్టి అలా వదిలేసి వెళ్ళిపోయారా, లేకపోతే జనాలు వచ్చి మిమ్మల్ని ఏమైనా కాపాడి పోలీసులకు అప్పగించారా? ఎట్లా అది? వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఓకే, లేదు సార్, వాళ్ళు కొట్టేసి ఇక జనం ఎక్కువైపోతున్నారని ఎందుకు వచ్చిందిలేని నన్ను అక్కడే కొట్టేసి వెళ్ళిపోయారు సార్. తర్వాత నేనే కట్టులోడు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఇంట్లోంచి ఈడ్చుకొస్తున్నారు కదా, మెడబట్టుకుని షర్టు తీసేసి ఈడ్చుకొస్తున్నారు. ఆ ఇల్లు ఎవరిది? లేదు సార్, ఇంట్లోంచి కాదు. అంటే తను రవణకపేట పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది. ఓకే, ఇలాగా పైనుంచి హాస్పిటల్లో పైనుంచి పోస్ట్ ఆఫీస్లోంచి తీసుకురండి పాపని, లేకపోతే జాబ్ తీసేస్తాం మీది. ఓకే, తన లీవ్కి కూడా అప్లై చేసినా లీవ్ కూడా ఇవ్వనన్నారు సార్. ఓకే, సరే ఇంకా ఎందుకులే అని తను తీసుకెళ్ళమంటే నేను పోస్ట్ ఆఫీస్కి తీసుకొచ్చాను సార్ నిన్న, రవణకపేట ఆఫీస్కి. ఓకే, తీసుకొచ్చినాక తను హాస్పిటల్లో ఉంది, అదే పోస్ట్ ఆఫీస్లో లోపలికి వెళ్ళింది. నేను బయట నుంచి ఉన్నా, కార్ వేసుకెళ్ళి మా బ్రదర్ దగ్గర తీసుకుని వెళ్ళా. ఓకే, అలా మా బ్రదరు నేను ఇంకో అన్నతో పాటు మా అన్నతోనే వెళ్ళాక తను వెంటనే అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎవరో ఒక ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడికి వచ్చింది మీ అమ్మాయి ఓకే అని చెప్తే వాళ్ళ బాబాయ్, వాళ్ళ విజయవాడలో వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటారు సార్. ఓకే, వాళ్ళు కార్ వేసుకొచ్చి ఇక పిల్లని ఆఫీస్లోంచి జుట్టు పట్టుకుని లాక్కొచ్చేసి కారులో పడేశారు. ఓకే, పడేసి చివరికి తర్వాత కూడా అక్కడికి కారులోంచి తప్పించుకుని నా దగ్గర పరిగెత్తుకుని వచ్చింది సార్. ఓకే,
తర్వాత నా దగ్గరికి వచ్చిందని ఇక కార్లోంచి నా కార్లోంచి కూడా తను లాగేసి నన్ను బయటికి లాక్కొచ్చేసి జుట్టు పట్టుకుని అలా కొట్టుకుంటూ అటు తీసుకెళ్ళిపోయారు సార్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని మీ పైన దాడి చేస్తున్నారు కదా, కొట్టుకుంటూ తీసుకొచ్చి మెడ మీద చేసి ఈడ్చుకుంటూ ఒక అతను తీసుకొస్తున్నాడు, లావుగా గడ్డంతో ఉన్నాడు. తర్వాత ఒక లేడీ లావుగా ఉన్న ఒక మహిళ కూడా మిమ్మల్ని పట్టుకుని కొడుతోంది బూతులు తిడుతూ. వాళ్ళు ఎవరండి? లేడీ ఏమో వాళ్ళ అమ్మ సార్, మదర్. ఓకే. వీళ్ళ ఆయనేమో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, అన్నయ్య అవుతాడు. అన్నయ్య. ఓకే. ఇప్పుడు ఇందులో అమ్మాయి వాళ్ళ నాన్నగారు లేరా? ఉన్నారు సార్. కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు వాళ్ళ నాన్నగారు, వైట్ కలర్ షర్ట్, పొట్టుగా ఉండి నన్ను తిడతాడు, పక్కనే ఉంటాడు. సో అందరూ కలిసే వచ్చారు? మా నాన్నే. ఇప్పుడు అందరూ కలిసే వచ్చారు మీ పైన దాడి చేయడానికి? వాళ్ళందరూ కలిసే వచ్చారు సార్. 6 వచ్చారు సార్ మొత్తం. ఓకే. 6 వచ్చారు సార్. ఇప్పుడు మాకు అర్థం కానిది ఏంటంటే, మిమ్మల్ని అంత దారుణంగా కొడుతూ తీసుకొస్తున్నారు కదా, స్తంభానికి కట్టేస్తున్నా కూడా మీరు ఎక్కడ ప్రతిఘటించడం ఎందుకని? మీరు ఎక్కడ ఎదురు తిరగటం లేదు? అంటే ఒక్కనే ఉన్నా కదా సార్, వాళ్ళు 3 ఉన్నారు, పడిపోతున్నారు మీద. ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలే మనకి. ఒకవేళ ఇచ్చినా కూడా ఇంకా రేజ్ అయిపోయి వాళ్ళు మామూలుగా అయితే చంపేద్దామని వచ్చారు సార్, చంపేసి తీసుకెళ్ళిపోదామని. ఓకే. పాపనే. ఓకే. జనాలందరూ కొంచెం ఎక్కువ అయ్యేపాటికి ఇంకెందుకులే వాళ్ళకే రిస్క్ అయిపోద్దని వెళ్ళిపోయారు సార్. అలాగా నన్ను అక్కడే కట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని కొడుతూ ఉంటే ఆ పక్కన ఒక 50-60 మంది జనాలు కనపడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి బైకుల మీద నిలబడి, కొంతమంది బోర్డు మీద నిలబడి, ఇళ్లలో కూర్చుని అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఎవరు కనీసం వచ్చి ఆపే ప్రయత్నం కానీ, ఇదేం దారుణం అని ప్రశ్నించిన సందర్భం కూడా లేదా? లేదు సార్. ఎదురు వాళ్ళే కర్రలే. అంటే వాళ్ళకి ఎట్లా పోర్ట్రేట్ అయిందంటే, అది నేను అప్పుడే వచ్చి తనని తీసుకెళ్ళిపోతున్నట్టు, కిడ్నాప్ చేస్తున్నట్టు. ఓకే. వాళ్ళకి పెళ్ళైన విషయం తెలియదు సార్ అక్కడ. ఓకే. పెళ్ళయింది ఇలా మండవెల్ స్టేషన్లో ఇదంతా జరిగిందని తెలియదు వాళ్ళకి, ఊరోళ్ళకి. మీరు ఎవరు సాయం అడగలేదా? ఇట్లా నన్ను కొట్టి చంపేస్తున్నారు, కాపాడండి అని? అసలు అంత ఛాన్స్ ఇవ్వలేదు సార్. వాళ్ళు పడిపోయి ఒకటే కొట్టతానే ఉంటున్నారు, కట్టేస్తున్నారు. ఇంకేమైనా మాట్లాడితే మనల్ని ఎదురు ఇంకా ఏదైనా చేసేటట్టు ఉన్నారని నేను ఇంకేం మాట్లాడబోయేది. అలా దెబ్బలు తింటూనే ఉన్నారు. ఇప్పుడు మాకు వచ్చిన వీడియో క్లిప్ అంతకు ముందే ఇంకా కింద పడి కొట్టేసి ఉంది సార్, అది వీడియో రాలేదు అంతే. ఓకే. స్తంభానికి కట్టేసే వరకు వీడియో వచ్చింది. ఎదురుంది. స్తంభానికి కట్టేసిన తర్వాత ఎంతసేపు కొట్టారండి మిమ్మల్ని? అంటే ఇంకా దానికి ముందు ఉంది సార్. ఓకే. దానికి ముందు ఇంకా ఉంది సార్. దాని ముందు కూడా జరిగింది. వాళ్ళ బాబాయ్ వచ్చేసి మా కార్ డోర్ లాగేసి ఇరిపేసి, ప్లస్ నన్నేమో ఇటుక రాయితో విసిరేశాడు సార్ నా మీదకి. నేను అప్పుడు అటు పరిగెత్తితే అక్కడికి వచ్చి నన్ను కింద పడేసి కొట్టి, ఆ గేట్ కాడి నుంచి వీడియో స్టార్ట్ అయింది మీకు వచ్చేవాడికి. ఓకే. అది అక్కడ ఊరోళ్ళు ఎవరో తీసి నా చెప్పారంటే. ఇంకా అంతకుముందు ఇంకా కట్టేసి చాలాసేపు కొట్టారు సార్. ఇప్పుడు మీ భార్య ఎక్కడ ఉందండి? తెలియదు సార్, అసలు ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు అక్కడ నుంచి అంటే మిమ్మల్ని కొట్టినప్పుడు అమ్మాయిని కారులో తీసుకెళ్ళిపోయారు, వాళ్ళే తీసుకెళ్లారు కారులో ఎక్కించుకుని. అక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా సీసీ కెమెరా అది కూడా ఉంటుంది సార్. ఓకే. అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయింది. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళకి. చేస్తే అది బాలు అన్న ఆయనకి ఫోన్ చేస్తే, ఏ పిల్ల ఎవరిని తీసుకెళ్తున్నాం మేము, మాకెవరో లేరు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ భార్య క్షేమంగా ప్రాణాలతోనే ఉందనుకుంటున్నారా? రాలేదు వాళ్ళు. మీ భార్య ప్రాణాలతో క్షేమంగానే ఉందనుకుంటున్నారా? ఏమన్నా డౌట్ ఉందా? తెలియదు సార్, భయం వేస్తుంది. వాళ్ళు అసలే మామూలు వాళ్ళు కాదు సార్, డౌట్గానే ఉంది సార్, భయం వేస్తుంది. ఇప్పుడు సాయిచంద్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు సాయి దుర్గ? 30వ తారీఖున సార్, ఈ నెల. మొన్న 2 రోజుల క్రితమే.
30వ తారీఖున చేసుకున్నా ఇలాగా ఫోన్ చేసి పొద్దున్నే పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, రావాల్సిందే కంపల్సరీగా అంటే సరేగా మా అన్న దగ్గర కార్ తీసుకుని మా అన్నను ఇంకో చిన్న బ్రదర్ ఉంటే ఆయన్ని కూడా తీసుకెళ్ళా. మరి మిమ్మల్ని కొడుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోయారు? వాళ్ళని ఆల్రెడీ కొట్టేసి పక్కకు లాగేశారు సార్. ఓకే. వాళ్ళే ఇక ముగ్గురే కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అంటే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అంటే ఎట్లా మీకును అమ్మాయికి ఎట్లా పరిచయం? అవును సార్, మాది కాలేజ్ డేస్ లవ్ సార్, ఎప్పటి నుంచో 5 years 8 years నుంచి. ఎక్కడండి, ఏ కాలేజీలో? అంటే ఇద్దరిది ఒకే ఊరా? ఒకసారి అడిగింది ఇలా చేసుకుంటాను. ఒకే ఊరు సార్. ఓకే, ఏ ఊరండి? చేసింది ఇలాగా చేస్తూ కానుకోళ్ళు సార్ మాది. ఏ ఊరండి? కానుకోళ్ళు, మండవెల్లి మండలం. ఓకే. వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చి ఏవో నీకు ఆ వీడియోలో కూడా ఆడియోలో కూడా తిడుతున్నాడు కదా సార్ వాళ్ళ నాన్న. ఇప్పుడు ఇదంతా క్యాస్ట్ ఫీలింగా? ఇలా పుట్టావా, ఎవరికి పుట్టావు, ఇదంతా కులం వల్ల ఈ గొడవ? అవును సార్. అంటే ఏం కులం? మీరేం కులం, అమ్మాయి ఏం కులం అండి? అంతే. అవును సార్, మేము వచ్చి కాపులు సార్. ఓకే. ఆడపిల్లలు వచ్చి యాదవాస్. ఓకే. మరి ఏంటండి వాళ్ళకి అభ్యంతరం ఏంటి? అంటే మీకు ఆస్తి లేదనా, లేకపోతే మీరు ఉద్యోగం లేదనా? ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ది వచ్చి క్యాస్ట్ ఫీలింగ్ సార్, ఏంటి ఆలకిచ్చేది ఓకే అని అదొకటి. నేను హైదరాబాద్లో ఇప్పుడు షాప్ ఒకటి పెట్టాను సార్, చికెన్ షాపు. హోటల్స్కి డెలివరీ చేస్తాను నేను చికెన్. ఓకే. తను అక్కడికి చెప్పింది ఏం చేస్తలేదంటే, లేదు ఇలా చేస్తున్నాడు హైదరాబాద్లో, హైదరాబాద్ తీసుకెళ్తా అన్నాడు. చెప్తే పెట్టేసి కొట్టేసి ఇక ఫోన్లు అవన్నీ లాగేసుకుని పెళ్లి చూపులు చూసారు సార్. పెళ్లి చూపులు కూడా చేసేసారు. ఓకే. పెళ్లి చూపులు కూడా చేసేసినాక ఇంకా ఈ సంక్రాంతి తర్వాత పెళ్లి పెట్టుకుందాం అనుకున్నారు. మళ్ళీ ఇక ఈ పోస్ట్ ఆఫీస్ది కూడా మెడికల్ లీవ్ తీసుకుని సెలవు పెట్టించేద్దామని చూశారు సార్. ఓకే. 1వ తారీఖు నుంచి అయితే నార్మల్గా సెలవు పెట్టించేయాలి. ఓకే. ఇంక ఈ సెలవు పెట్టిస్తే అసలు నాకు దొరకదో, ఎక్కడ తీసుకెళ్ళిపోతారో తెలియదని నేను ఇక తనకు ఫోన్ చేసి రమ్మంది, లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళు ఎవరితోనో చేస్తే, ఓకే నువ్వు కావాలి వచ్చి తీసుకెళ్ళంటే సరే అని నేను ఇంక వచ్చి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి డైరెక్ట్గా మా మండలమైన పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. వాళ్ళ పేరెంట్స్ రమ్మంటే ఎవరో రాలేదు సార్. మాకొద్దు, మా ఆడపిల్ల చచ్చిపోయింది, నాకు లేదు. వాళ్ళ తాత వచ్చి వాళ్ళ తాతగారు వచ్చి కాసేపు అరిచాడు సార్, వస్తావా రావా అది ఇదని. తను రానుంది. మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో గంట తర్వాత ఇదండి వచ్చి మేము అక్కర్లేదు అన్నప్పుడు మా బంగారం ఎందుకు, మా పట్టీలు ఎందుకు, చెవులీలు పట్టీలు తీసుకెళ్ళిపోయాడు సార్. ఇచ్చేసింది, తీసుకెళ్ళిపోయాడు. ఓకే. తర్వాత అలాగే మేము 2ంటికి వెళ్ళిన వాళ్ళం 7 దాకా కూర్చున్నాం సార్ పోలీస్ స్టేషన్లో. వస్తారేమో ఏదో ట్రాపించుకుని వెళ్ళిపోదామని పోలీసులు కూడా చూశారు చాలాసేపు. ఇంకా అతను రాను, ఇంకెవరో రావట్లేదు, మేము రాము చచ్చిపోయాం అనుకుని వాళ్ళు అప్పటికే విజయవాడ వెళ్ళిపోయారు సార్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఓకే. అంటే ఇప్పుడు సర్లే అని పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నారా మీరు? నాకు కాదు, మీరు 30వ తేదీ మీరిద్దరూ పోలీస్ స్టేషన్కి నేరుగా వెళ్ళి పోలీసుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారా? లేదు సార్, మేము ఇదండి ఏలూరులో పెళ్లి చేసుకున్నాం సార్. ఓకే. ఏలూరు గంగనం గుడిలో పెళ్లి చేసుకుని ఓకే ఇక డైరెక్ట్గా మండవెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఓకే. వెళ్తే ఏంటంటే అడిగితే ఇలా చెప్పారు. తర్వాత చూసారు ఇద్దరు మేజర్స్ అయినా ఏంటి అన్నీ ఎంక్వైరీ చేశారు. ఓకే. మొత్తం ఓకే అయింది. ఓకే. తర్వాత ఇక వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇలాగ ఇన్ఫార్మ్ చేస్తే మా అమ్మాయి లేదు, మా అమ్మాయి నాకు పుట్టలేదు, చచ్చిపోయింది, ఆడెవడో పొలమొడితో వెళ్ళిపోయింది, నాకు సంబంధం లేదు అని చెప్పాడు సార్ నాన్న. ఓకే.
ఇప్పుడు మీరు అమ్మాయి పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది అంటున్నారు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయా, అంటే అవుట్ సోర్సింగ్లో అట్లా ఏమైనా చేస్తాం? గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సెంట్రల్ గవర్నమెంటే 10th బేస్ మీద పడిన పోస్టులో వచ్చింది. అంటే అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకు జాబ్ లేదనే కారణంతో వాళ్ళు రిజెక్ట్ ఇలా అది కాదు సార్, ముందు నుంచి కూడా ఎప్పుడూ అడిగింది సార్. మేము మాది ఇంటర్ అయినా మేజర్స్ అయినప్పుడే తను అడిగింది, ఇలా లవ్ చేస్తున్నాం వాళ్ళందరికీ తెలుసు ఎప్పటి నుంచో. ఓకే, నాకు వచ్చి చెప్పడం అలాంటి ఏం చేయలే, అంటే ఇద్దరు ఇష్టపడుతున్నామని మాకు తెలుసు కదా ఓకే అన్నారు. ఫస్ట్ తనను కొట్టినప్పుడు కూడా ఇలాగ సరే చేస్తాను వాళ్ళ నాన్న చేస్తానని చెప్పి, తర్వాత ఆడికిచ్చేదేంటి అడిగాము అని చెప్పి ఇలా చేంజ్ చేశారు సార్, మళ్ళీ మైండ్ సెట్ మార్పిచ్చేశారు. మరి ఇంతకుముందు మీ తరఫున మీ అమ్మా నాన్న కానీ మీరు కానీ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఏ రోజన్నా మాట్లాడారా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని? అంటే నేను తిన ఇలా చెప్పింది, మీ నాన్న అడిగితే ఒప్పుకుంటారు, ఒకసారి అడిగిచ్చు అని చెప్పారు సార్. సరే అని నేను మా నాన్నకి ఇలా చెప్పా, అంటే ఇష్టమే మా డాడీకి కూడా, ఓకే చేసుకుంటామని ఇలాగ అడిగారు. ఓకే, వాళ్ళ నాన్నకి డాడీకి ఫోన్ చేసి, అరే మరి ఏంటి ఇలాగ ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా ఏమంటావు అని అడిగాడు మా నాన్న. ఓకే, అడిగా సరే నేను గంటలో చేస్తానని ఫోన్ పెట్టేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సార్. ఓకే, అంటే ఒకే ఊరు కాబట్టి మీ నాన్నగారికి హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటే మీ నాన్నగారికి అమ్మాయి నాన్నగారికి బాగా పరిచయం ఉంది. పరిచయం ఉంది, ఆ పరిచయం ద్వారానే చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సాయి చంద్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇన్ని దెబ్బలు తిన్నారు అమ్మాయి కోసం, సో ఒక విధంగా చచ్చి బతికారు, అదృష్టవశాత్తు చచ్చి బతికినట్టే లెక్క. సో ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అంతే సార్, నాకైతే ఆడపిల్ల సార్ గారు, నాకైతే మా ఆవిడ కావాలి సార్. ఓకే, వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళకి సెక్స్లో ఇవన్నీ దెబ్బలే సార్. ఈ వెనకాల మొత్తం బ్యాక్ సైడ్ అంతా దెబ్బలే సార్. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. నాకైతే మా ఆవిడ కావాలి సార్, నాకు న్యాయం జరగాలి. మరి ఇప్పుడు వెళ్ళి అంటే మీ అత్త మామ, టెక్నికల్గా మీ అత్త మామ కదా, మీ అత్త మామ బావు మరిది వాళ్ళ మీద కేసు పెట్టారా కొట్టినందుకు? ఒక విధంగా హత్యాయత్నం కదా ఇది, పబ్లిక్గా ఎవిడెన్స్ కూడా ఉంది. అవును సార్, హత్య ఉంది సార్. మొత్తం వెళ్ళి పెట్టాము, ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు. అదే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు సార్. ఓకే, నన్ను అడ్రస్ చెప్పమన్నారు, నాకు వీడియో కాల్ చేసి ఇదేనా ఇల్లు అది కూడా చెప్పారు సార్. నాకు తెలుసు వాళ్ళ ఇల్లు, అది చూపించా. ఓకే, అంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? మిమ్మల్ని కొట్టిన అయితే కనబడింది, మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇక. ఓకే, వాళ్ళ బాబాయ్లు కూడా ఉన్నారు సార్ విజయవాడ, వాళ్ళ బాబాయ్లే మెయిన్ కార్ వేసుకొచ్చి వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త ఓకే వచ్చి జుట్టుపట్టు లాక్కెళ్ళిపోయారు పిల్లని, నన్ను కొట్టేసి. సో ఇప్పుడు మీ ఆవిడ సేఫ్గా ఉంటే పోలీసులు ఆల్రెడీ ఆవిడని ఒకవేళ ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని కనుక అమ్మాయి చెప్తే ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నీకు అప్పచెప్పే అవకాశం ఉంటుంది పోలీసులు. సో అదేమన్నా జరిగిందని అనుకుంటున్నారా? అవును సార్, తెలియదు సార్ నాకైతే. ఇంకా నాకు తెలిసి పిల్ల దొరకలేదేమో అనుకుంటున్నాను నేను. మా ఆవిడ అంటే దాచేసి ఉంటారనా ఎక్కడన్నా? దొరికితే నాకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా సార్. మీ భార్యని ఎక్కడన్నా దాచేసి ఉంటారు అనుకుంటున్నారా? మా ఊర్లో కూడా మొత్తం ఖాళీ చేసేసి సార్ నిన్న. ఓకే, అవును సార్. ఇప్పుడు సాయిచంద్ మీ ఊరు వాళ్ళు ఏమన్నా నీకు సపోర్ట్గా వస్తున్నారా? ఇప్పుడు నిన్న ఈ వీడియో అంతా వైరల్ అయింది, ఇప్పుడు ఎంటైర్ సోషల్ మీడియాలో ఇదే వీడియో నడుస్తుంది, మీడియాలో టెలికాస్ట్ అవుతుంది. ఇది జరిగిన తర్వాత మీ ఊరి వాళ్ళు నీకు మద్దతుగా ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు సార్, మా ఫ్రెండ్స్ కానీ
మా అన్నయ్యలు, మా రిలేటివ్స్ వీళ్ళందరూ సపోర్ట్గానే ఉన్నారు. సో ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత సరే ఇక వాళ్ళిద్దరూ బతకనియండి, ఒకటిగానే బతకనియండి అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. మరి మీరు వాళ్ళని క్షమిస్తారా? అంటే మీ అత్త మామని అండ్ బావమరిదిని టెక్నికల్గా వాళ్ళు వరుసగా అదే కదా అయ్యేది. వాళ్ళని క్షమిస్తారా లేకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటారా? నాదైతే ఏం లేదు సార్. మా ఆవిడ ఏంటంటే అదే తన ఇష్టం సార్. తనైతే నాకు అసలు ఇప్పుడు కాక ఇంకా బతికుందో లేదో కూడా డౌటే సార్. అంత శాడిస్ట్లు వాళ్ళు. చంపేసి ఉంటారనుకుంటున్నారు. కులం 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 అని ఏమో సార్, భయం వేస్తుంది అదే. అంటే వాళ్ళు ఏమైనా కాస్త డబ్బున్న వాళ్ళ సాయి చంద్? అంటే ఆస్తిపరంగా మీకంటే కూడా బాగా పొలాలు ఉండటం కానీ ఆస్తులు ఉండటం అలాంటిది ఏమైనా ఉందా? లేదు లేదు సార్, సొంత ఇల్లు కూడా లేదు ఊళ్ళో. ఒక అద్దెల్లోనే ఉంటారు వాళ్ళు. తనకి ఇప్పుడు జాబ్ వచ్చింది సార్. ఓకే. జాబ్ వచ్చి కూడా నాకు తెలిసి ఒక 4 months అలాగ అయ్యి ఉంటుంది సార్ అంతే. ఏది ఇప్పుడు జాబ్ ఉందని ఇంకా వాళ్ళు అసలే నాకు ఎంతకి అసలు ఇష్టపడుతుంది తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని. అంటే ఇదంతా కేవలం మీరు కాపు కులస్తులు, కాపు కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి యాదవ కులానికి చెందిన అమ్మాయిని కాపు కులస్తుడికి ఇవ్వకూడదు అని, యాదవ కులస్తుడికి మాత్రమే చేయాలని, అంతేనా? అంతే సార్. అవును సార్, అదే అంటున్నాడు కదా సార్ అలా వీడియోలో. ఓకే. నువ్వు ఎవరు మాకు పుట్టావా అని. ఆహా. వాళ్ళ బ్రదర్ మీద వాళ్ళ అమ్మ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు ఇన్ కేసు రేపు కథ సుఖాంతమైంది అనుకుందాం, మీ ఆవిడ మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది, మీరు చక్కగా కాపురం చేస్తున్నారు అనుకుందాం. భవిష్యత్తులో ఏ పండగకో మళ్ళీ మీరు అత్తగారింటికి వెళ్ళాలి. మిమ్మల్ని కొట్టిన మీ అత్తగారు, మిమ్మల్ని కొట్టిన మీ బావమరిది, మిమ్మల్ని కొట్టించిన మీ మామగారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగలుగుతారా? ఇంకెక్కడ వెళ్తాం సార్? తన ఇష్టమైతే తను వెళ్ళొద్దు సార్. ఓకే, థ్యాంక్ యూ. మేమైతే అలాగ వెళ్ళాము సార్. ఇక కొట్టినాక వాళ్ళకి అసలు ముందు రానివారు సార్. వాళ్ళ అక్క కూడా ఇలా 3 years ముందు వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అక్కకి బాబు. ఓకే. ఇప్పుడు దాకా ఇంకా మాట్లాడలేవు వాళ్ళకి. ఓకే. ఆమె కూడా కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. అంటే వేరే కులానికి సంబంధించిన అబ్బాయినే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చేసుకుని వెళ్ళిపోయింది. దగ్గరగా 3-4 years అవుతుంది. ఇంకా ఏమీ లేదు సార్. వాళ్ళు మాట్లాడతాం కానీ రమ్మని కానీ. 3 ఏళ్ల నుంచి అమ్మాయిని ఇంతవరకు ఇంటికి రానివ్వాలా? లేదు సార్. సో ఒకవేళ తల్లిదండ్రులకి అదే బాధ ఏమో కదా. పెద్ద కూతురు చూస్తే వేరే కులం అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, రెండో చిన్న కూతురు కూడా ఇంకో కులం అతనితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఈ పరువు అనేది కొంత ఫీల్ అవుతూ ఉంటారు కదా గ్రామాల్లో సహజంగానే. అందుకే కదా సార్ ఒప్పించి చేసుకుందామని ఇంతదాకా ఫైట్ చేసాం ముందు. తను చెప్పినా కానీ కొట్టేసి దాచేసి ఇక దాచేసి అది ఇది చేస్తుంటే తనకి ఫోన్ చేసి వీళ్ళు ఒప్పుకుంటలేదు ఎంత అడిగినా. నేను ఇంకేం చేయలేము వెళ్ళిపోదాం అంటే తీసుకొచ్చాను సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ. నాకు వాళ్ళని బాధ పెడతాం ఇష్టం లేదు సార్, అందుకే ఒప్పిద్దామనే కదా ఫోన్ చేయించి అడిగించింది కూడా. సరే సార్, చూద్దాం. సాయి చంద్, మీరు ముందు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కూడా మీకు ప్రొటెక్షన్ ఇస్తారు ఇంకోసారి దాడి లాంటిది చేయకుండా. సో ఇంకోసారి దాడి లాంటిది జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ మీ భార్య మీ దగ్గరికి రావాలి, మీరు క్షేమంగా ఉండాలి, పైగా మీరు అత్తామామలతో కలిసే హ్యాపీగా ఉండాలని, అంటే మీ అత్తామామల ఆమోదంతో మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అంటే తల్లిదండ్రులని నుంచి అమ్మాయిని విడదీయమని కూడా మేము చెప్పలేము, ఎందుకంటే మీకెంత మేజర్ కాబట్టి, మిమ్మల్ని ఇష్టపడింది కాబట్టి, మీరెంత ఆ అమ్మాయి మీద హక్కు ఉందనుకుంటున్నారో
కనిపెంచిన తల్లిదండ్రులుగా వాళ్ళకి అంతకన్నా హక్కు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకు, ఆ తల్లిదండ్రులు లేకుండా అమ్మాయి ఉండదు. సో మీరు ఇంకాస్త కన్విన్స్ చేసి మీ ఊరి పెద్దలతో మాట్లాడించి 1-2 సార్లు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో కదా. చాలాసార్లు అడిగించాను సార్. అసలు తను అడుగుతుంటేనే ఇంటికాడ కొడుతుంటే ఇంకెక్కడ సార్ పెద్దలతో. ఓకే, అసలు ఊసెత్తితే చాలు సార్, ఇక కొడతానే ఉంటుంది అలా మమ్మీ. సరే సాయిచంద్, మీరు ముందు కోలుకోండి. సో మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం. ప్రస్తుతం సాయిచంద్ నూర్జీవీడు ఆసుపత్రి దగ్గర ఉన్నారు. సో మనతో మాట్లాడటం కోసం ఆయన లైవ్లోకి బయటకు వచ్చారు. ఒకసారి పీసీఆర్ నిన్న దాడి ఘటనకు సంబంధించిన ఆ ఫుటేజ్ మొత్తం ఒకసారి ప్లే చేయండి. నిన్న లవ్ మ్యారేజ్ ఎస్, అది వీడియో దుర్మార్గంగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్న వేరే కులానికి సంబంధించిన వ్యక్తిని, పర్టికులర్గా అతను కాపు కులానికి సంబంధించిన వ్యక్తి, అమ్మాయి యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. సో మన కులానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే కులానికి సంబంధించిన అబ్బాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటావని ఆ అమ్మాయిని కొట్టుకుంటూ బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో అతన్ని జనమంతా చూస్తూ ఉండగా ఒంటి మీద షర్టు తీసి కొట్టుకుంటూ తీసుకొచ్చి మేడం పెట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి జనమంతా చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కరెంటు స్తంభానికి కట్టేసి ఎంత దారుణంగా కొడుతున్నారనేది ఇది చూడండి. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం. ఎస్, మీ కూతుర్ని అతను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం అనేది మీ దృష్టిలో తప్పే, కానీ చట్ట ప్రకారం ఆమె మేజర్, ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. సో ఆమెకి ఇష్టమైనప్పుడు చట్టం ముందు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఆ కోర్టు వద్దని చెప్పదు. సో ఇలాంటి స్థితిలో మీరు న్యాయ పోరాటం చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే బలవంతంగా అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు, మా అమ్మాయిని మాకు అప్పగించండి అని మీరు కేసు పెట్టచ్చు. అదే క్రమంలో పోలీసులు అమ్మాయిని విచారించి ఈ పెళ్లి నీకు విల్లింగ్ ఉందా, బలవంతంగా అతను తీసుకొచ్చేయడానికి కోచింగ్ చేసి అమ్మాయిని మీకు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. ఏది, ఆ అబ్బాయి నాకు ఇష్టం లేదనో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదనో బలవంతంగా తీసుకొచ్చాడని చెప్తే, లేదు నాకు ఇష్టమే, మీ ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని ఒక మేజర్గా ఆమె కనుక ఒప్పుకుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళిద్దరిని కాపురానికి పంపించడం తప్ప, కౌన్సిలింగ్ అవ్వటం తప్ప. సో ఇలాంటి సిచ్యువేషన్లో అతన్ని పట్టుకుని ఇంత దారుణంగా కొట్టడం అని, చంపడం ఒకటే తక్కువ. సో అతను చెప్తున్న దాని ప్రకారం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో చంపాలని వచ్చారు. సో అయితే ఇతన్ని లేదా అమ్మాయిని. సో ఇప్పుడు అమ్మాయి సాయిదుర్గ సేఫ్గా ప్రాణాలతో ఉందా లేదా, పరువు కులం అని ఇంతలా తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు కూతుర్ని ప్రాణాలతోనే ఉంచారా లేదా అనేది ఇప్పుడు అనుమానం అనేది సాయిచంద్ వ్యక్తం చేస్తున్నాడు. సో పోలీసులు ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో ఉన్న సాయిదుర్గని ప్రాణాలతో కాపాడాలి అనేది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. సో చూద్దాం ఏం జరుగుతుంది. పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో అనేది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.